ఏపీలో పేదల ఇళ్లపై కీలక అప్డేట్, డెడ్ లైన్ ఖరారు. ఏపీలో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రస్తుతం పేదల కోసం చేపడుతున్న 5 లక్షల ఇళ్ల నిర్మాణాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి టార్గెట్ పెట్టేశారు. దీంతో పేదలకు ఈసారి ఖచ్చితంగా ఇళ్ల పంపిణీ ఖాయంగా కనిపిస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రానున్న ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు టార్గెట్ ఇచ్చారు. విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అమలు తీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలని, ఆ లేఅవుట్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సీఎం ఆదేశాల మేరకు నాణ్యతతో కూడిన ఇళ్ల నిర్మాణాలపై పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఉగాది నాటికి పూర్తి చేయడానికి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పనులు పూర్తి చేయాలని, ప్రతిరోజు అధికారులు తనిఖీ చేసే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి కోరారు. అలాగే హౌసింగ్ బోర్డు ద్వారా పూర్తి చేసుకున్న ఇళ్లల్లో తక్షణం లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన కాలనీలో లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలను వెంటనే తయారు చేయాలని ఇతర ప్రభుత్వ శాఖలు, పంచాయతీరాజ్, పురపాలక, పబ్లిక్ హెల్త్ విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రభుత్వం పరంగా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణాలు బాధ్యత తీసుకున్న అధికారులు నిర్మాణాలు పూర్తి అయిన ఇళ్లలోనికి లబ్ధిదారులు చేరే వరకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.